సర్కిల్ తీసుకొని వర్టిసెస్ 52 తీసుకోవాలి. ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి y యాక్సిస్ లో. స్కేల్ డౌన్. ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ఆఫ్సెట్ ఎడ్జెస్ ఎక్స్ట్రూడ్. వాల్యూ చిన్ననే ఉంచాలి మైనస్ లో. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బౌండరీలు వీటిని డీసెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ఎక్స్ట్రూడ్. ప్లస్ లో వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ కంట్రోల్ ఈ ఆఫ్సెట్ ఎడ్జెస్ ఎక్స్ట్రూడ్. వీటిని తగ్గించాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ ని యాడ్ చేసి వర్టెక్స్ మోడ్ లో వీటిని డీసెలెక్ట్ చేయాలి. sy-1 స్కేల్ డౌన్. ఈ ఫేసెస్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ప్రపోర్షనల్ ఎడిటింగ్ ని ఆన్ చేసి ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ఎక్స్ట్రూడ్. వీటిని మైనస్ లో ఇంక్రీజ్ చేయాలి. స్లైడ్ చేయాలి ఈ వర్టిసెస్ ని. వీటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. నైఫ్ టూల్ తో ఎడ్జ్ గ్రూప్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ ని యాడ్ చేయాలి. ఈ వర్టిసెస్ ని కనెక్ట్ చేయాలి. ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసి డిజాల్వ్ చేసి వీటిని కూడా డిజాల్వ్ చేయాలి. ఎడ్జెస్ ని యాడ్ చేయాలి. సెలెక్ట్ చేసి డిజాల్వ్ చేసేయాలి. అన్నిటిని సెలెక్ట్ చేసి మెష్ లో సిమెట్రైజ్. మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేసి కొంచెం పైనకు మూవ్ చేసి మళ్ళీ మెష్ లోకి వెళ్ళి సిమెట్రైజ్ +Z -Z. ఈ ఎడ్జ్ గ్రూప్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్. అలాగే ఇవి కూడా కంట్రోల్ ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్. వీటిని కూడా కంట్రోల్ ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్. కంట్రోల్ ఆర్ ఆల్ట్ ఎస్ కంట్రోల్ బి. 4 సెగ్మెంట్స్ యాడ్ చేశాను. ఇక్కడ హార్డ్ అండ్ నార్మల్స్ టిక్ చేయాలి. వెయిట్ అండ్ నార్మల్ మోడిఫై ని యాడ్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ ని యాడ్ చేసి కింద కూడా ఒక ఎడ్జ్ గ్రూప్ ని యాడ్ చేయాలి. వీటిని డిజాల్వ్ చేసేయాలి.